ఆంధ్రజ్యోతి ప్రధాని వీడియో బ్లాక్ పై జుకర్బర్గ్ క్షమాపణలు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా బృందం భేటీ, మోడీ వీడియో నిలిపేతపై తీవ్ర పశ్చాత్తాపం, ప్లాట్ఫామ్స్ నిర్వహణలో లోపాలు, డబ్బులు తీసుకుని కంటెంట్ ప్రమోషన్ జరుగుతున్నాయి, కొందరు వీక్షకుల కోసం చట్టవిరుద్ధ కంటెంట్, డీప్ ఫేక్ కట్టడిలో విఫలమయ్యాం ప్రతినిధులు, సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి, మెటా ప్రతినిధులతో మళ్లీ భేటీగానున్న కేంద్ర బృందం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్థానికం ప్రత్యక్షమే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్కు నేరుగా ఎన్నికలు, స్థానికము ఇక సమరమే, హోరాహోరీ పోరులో రసవత్తరమే, ఇప్పటిదాకా పరోక్ష పద్ధతిలో జరుగుతున్న మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలను ఇక మీద ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం కూడా దాదాపుగా ఒక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలు బలోపేతం చేయడం, అవిశ్వాసం మేడను తప్పించడమే లక్ష్యంగా కీలక సంస్కరణకు సిద్ధమైంది. ఇది అమల్లోకి వస్తే సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ తరహాలోనే మండలాధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలు ఎన్నుకుంటారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులతో పలు దఫాలు చర్చించినట్టు తెలుస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్లీజ్ రావ